హాయ్ అండి. ఈరోజు మనం పాలకూర విత్తనాలు ఎలా వేయాలో చూద్దామండి. మట్టి, కోకోపిట్, వర్మీ కంపోస్టు, కొంచెం ఇసుక అన్ని సమపాళ్ళల్లో కలుపుకుంటే మట్టి చాలా లూజ్గా ఉంటుందండి. అందులో కొంచెం వేపపిండి కూడా కలిపితే పురుగు అది రాకుండా ఉంటుందండి. ఈ ఆకుకూరలు చాలా ఈజీగా పండించుకోవచ్చండి ఇంట్లో. ఇదిగోండి, ఇవి పాలకూర విత్తనాలండి. ఇలా మామూలుగా ఇలా వేసేసుకోవటమే. వేసుకొని పైన ఇలా మట్టి కప్పేసుకోవాలి. ఇలా మట్టి కప్పేసుకొని కొంచెం ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని ఇలా వాటరు చల్లుకోవాలండి. కొంచెం స్పీడ్గా వేయకూడదండి. వాటరు వేసిన సీడ్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇలా కొంచెం నెమ్మదిగా వేసుకోవాలి. మన దగ్గర స్ప్రేయర్ లాంటిది ఉంటే ఇంకా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు.